శనార్థులందరికీ నేను మీ ఇచ్చంత్రం ముచ్చట్ల లతక్కని వచ్చిన అంత బాగేనా. రాకెట్ల పండుగ అయిపోయింది, చల్లబడ్డట్టున్నారు కదా అందరూ. శాంతినాలైంది మిమ్మల్ని చూసి, నా మీద పానం పెట్టుకున్నట్టున్నారు కదా. ఇక ఈరోజు ఏం వార్తలు ఉన్నాయో మొత్తం చూద్దాం పారి. మన సమాజంలో మస్తు మంది కులం రుబాబ్ చూసుకొని బతుకుతారు. ఏమున్నా లేకున్నా కులం ఉంది, సంఘం ఉన్నదని బేఫికరుండే మనుషులు మన మధ్యనే మస్తుగున్నారు. అయితే ఎవరన్నా కులం చేతలనే నడవాల్సింది లేదు. పో కులం వద్దు నాకు అనుకుంటే ఇక మనలా కులంలోకి వెళ్ళి పీకి పాడేసుడే, అంటే కుల బహిష్కరణ చేస్తుడే. ఇక మనకు ఆ కులంతోనే ఏం సంబంధం లేదన్నట్టు. అయితే మనుషుల్ని కుల బహిష్కరణ చేసుడు మనం చూసినాం, కానీ చచ్చిపోయిన పీనిగను కుల బహిష్కరణ చేసుడు చూసిరా మీరన్నాడన్నా. అయితే ఈ వార్త ఇప్పుడు మీకోసమే. అగ్గో పాపం సిద్దిపేట జిల్లా అక్బరుపేట మండలం బొప్పాపూర్ అనే ఊళ్ళో ఘోరమే జరిగింది. బండమీది సాయిల్ అనే ఒక పెద్ద మనిషికి 5 ఎకరాల భూమి ఉన్నదట. అందులో 3 గుంటల భూమిది జర లొల్లయిందట నెల కింద. ఆ భూమి కొట్లాట అయింత కులం పెద్ద మనుషుల దాకా పోయి పెద్ద కొట్లాటనే అయ్యిందట. ఇక అందులో సాయిలు కుటుంబాన్ని కులమోళ్ళు కుల బహిష్కరణ చేసిండ్రట. ఇక మొన్న నుంచి సుస్థిగున్న సాయిలు నిన్న మధ్యాహ్నం చచ్చిపోయిండట. సావు సందం చేద్దామంటే పాపం ఎవరు వస్తలేరు. ఎవరన్నా సావులో పాల్గొంటే కులపోళ్ళు 5,000 జరిమానేస్తామని హుకుం జారీ చేసిండ్రట. అందుకు పాపం పెద్ద మనిషికి ఇంట్లోనే సాగనంపిర్రు. ఎంత చెడ్డకాలం ఇది, శవానికి సుత కులం మైల నెగ్లనీయలేదు. ఇది ఇన్నోళ్లే అందరూ పాపం అంటాని కళ్ళొత్తుకుంటున్నారు. సర్కారోళ్ళు అది చేస్తాము ఇది చేస్తాము అని మోతపారి మాటలు చెప్పి ఏం చేయకుండా కూసుంటే ప్రతిపక్షం వాళ్ళు జనాలు సర్కారును తిట్టిపోసి నిరసనలు చేస్తారు, దిష్టి బొమ్మలు కాలుస్తారు, ధర్నాలు రాస్తారోకోలు, సడక్ల మీదనే వంట వార్పు చేసి ఎట్లనన్నా సర్కారు దిగొచ్చే మాదిరి కష్టపడతారు. కానీ మహారాష్ట్రలో ఒక ఇచ్చంత్ర నిరసన జరిగింది. అదేందో మీరే ఇప్పుడు చూడుర్రి. అగ్గో చూసి రారా. ఎవరైనా బురదలో కూర్చున్నాడు అనుకుంటున్నారా? మరేం చేయమంటారు పాపం. సర్కారోళ్ళు పట్టించుకోకపోతే జనాలు ఏడవాలనా? తప్పు కదా. అందుకే మహారాష్ట్రలో సిపిఐ పార్టీ నాయకుడు సంజయ్ నాంగ్రే జనాల కోసం ఇచ్చంత్రంగా నిరసన చేసిండు. పేష్గావ్ అనే ఊళ్ళో నీటి ఎద్దడి సమస్య మస్తుగుందట, కానీ సర్కార్ ఆ సమస్య తీర్చకపోవడంతోటి జనాలు మస్తు ఇక్కట్లే పడుతున్నారట. అందుకే ఈసారు బస్ స్టాప్ కాడ నీళ్లు నిలువున్న కాడ కూర్చొని ఆ బురద నీళ్లు పెయ్యి మీద పోసుకొని నిరసన తెలియజేసిండు. అంతేకాదు దీని మీద ఆయనకు మస్తుగానే మద్దతు వచ్చింది. ఇక నిరసన అయిపోగానే సిపిఐ నాయకులు వచ్చి పాలాభిషేకం చేసి విరమింపజేసిండ్రట. బాగానే ఉన్నది కదా పాపం, జనాల కోసం సంజయ్ సారు పెద్ద పనే చేసిండు. ఇన్నరు కదా ఇయాల్టి ఇచ్చంత్రం ముచ్చట్లు. మళ్ళా రేపు వచ్చి మస్తు వార్తలే చెప్తా. అదివరదాకా N9 మీడియాల వీడియోలు చూడుర్రి.